Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రైజ్ లార్డ్. ఎవ్రీ సాటర్డే మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ధ్యానిస్తున్నాం. సో అక్కడికే వెళ్దాం రండి. 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 20వ వచనం. చదువురా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. అవును, జ్ఞానులనట ఆయన కుయుక్తిలో పట్టుకుంటారట. అంటే మనం సంపాదించిన జ్ఞానం మనకు ప్రయోజనకరంగా ఉందా లేదా ఈరోజు చెక్ చేసుకుందాం. ఎంతో జ్ఞానం సంపాదించుకోవడానికే కదా పరిగెడుతున్నాం. చిన్నప్పటి నుంచి మన మిగిలిన జీవితం అంతా కూడా సంపాదించాలి అని ఎంత జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఆలోచిద్దాం. జ్ఞానులను తన కుయుక్తిలోనే దేవుడు పట్టుకుంటున్నారు. జ్ఞానులు నిజానికి జ్ఞానం అని చెప్పుకుంటున్నది ఎంత మట్టుకు జ్ఞానమో చూద్దాం. దయచేసి మిగిలిన వారందరూ మ్యూట్ లో పెట్టుకోండి. మ్యూట్ లో లేని వారు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. మనం సంపాదించిన జ్ఞానం ఎంతగా మనకు మేలు చేస్తుంది, ఎంత కుయుక్తిలోనికి పంపిస్తుంది ఆలోచన చేద్దాం. చూడండి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్, జ్ఞానం సంపాదిస్తున్నాం అనుకుంటున్న ఈ లోక జ్ఞానం, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒకసారి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ వ్యవస్థ మనల్ని ఎలా ఎందులోకి నెట్టివేస్తుంది అని ఆలోచన చేద్దాం. ఒక క్లాస్ రూమ్ లో ఒకడు ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే అమ్మా, మీ దగ్గర ఎక్కడ వేడిగా ఉందో మీరు కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా ప్లీజ్. మీ మొబైల్ దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. ఇప్పుడు వేడిగా ఉంది అని మాట్లాడుతున్నారు కదా, మీ మొబైల్ మ్యూట్ లో పెట్టుకోండి. స్తోత్రం. ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ లో ఒకడు ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే ఎంత కష్టపడాలి. నిజానికి ఇంకెవరైనా వస్తే తను ఫస్ట్ రాలేడు. ఈ లోకంలో ఒకడు పైకి రావాలి అంటే నిజానికి మిగిలిన వాళ్ళందరినీ తొక్కాలి. ఒకడు జ్ఞాని అనిపించుకుంటున్న వాణిని గురించి ఒకసారి ఆలోచిస్తాం. ఇప్పుడు ఎక్కువ జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళని మనం జ్ఞాని అంటాం. అవును, కరెక్టే. కానీ వారు హైయెస్ట్ పాసిబిలిటీ వెళ్తున్నారు అన్నప్పుడు ఈ లోకంలో మనం వాళ్ళకి కొన్ని పేర్లు ఇస్తూ ఉంటాం, సైంటిస్టులని. కొంచెం ఆలోచించండి. ఆస్ట్రోనాట్స్, వీళ్ళందరూ కూడా చాలా జ్ఞానంను సంపాదించుకున్న వాళ్ళు. వారు జ్ఞానంను ఎలా సంపాదించుకుంటున్నారో తెలుసా? ఇప్పుడు ఆలోచిద్దాం. ఒక దగ్గర రాస్తుందని చూసి వచ్చిన వారు, మెర్క్యూరీ గురించి పలుకుతున్న వాళ్ళు, సన్ గురించి, అక్కడ జరుగుతున్న ఆ సోలార్ సిస్టమ్ లో జరుగుతున్న అన్ని చేంజెస్ గురించి, అన్నిటి గురించి మాట్లాడుతున్న వాళ్ళు నిజానికి ఏం చేస్తున్నారు? ఒక సన్ ని క్రియేట్ చేస్తున్నారా? ఒక మెర్క్యూరీని ఏమైనా తయారు చేస్తున్నారా?
ఒక వీనస్ ని తయారు చేశారా? ఒక జూపిటర్ ని తయారు చేశారా? లేదు. ఈరోజు జ్ఞాని అని చెప్తున్న మనిషికి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయా అని అడిగితే చెప్పలేడు. ఇప్పుడు చూసి వస్తున్నారు, వారు జ్ఞాని అంటున్నాం, మరి చేసిన వాడు ఏమవ్వాలి? ఎవరు క్రియేట్ చేశారో వారిని మనం పక్కకు పెడుతున్నాం. ఎవరు చూసి వచ్చారో వారిని మనం ఘనులుగా ఎంచుకున్నాం. మొట్టమొదటిగా మనం ఏ దృష్టిలో ఉన్నామో మన దృష్టి కోణం ఈరోజు మారాలి. ఆమేన్. ఆమేన్. ఆలోచిద్దామండి, ఆలోచిద్దాం. నేను ఇంటిలో ఈరోజు ఒక కొత్త రెసిపీ వండాను అనుకోండి, క్రెడిట్ నాకు రావాలా? లేకపోతే మా ఇంటికి వచ్చిన ఎవరో ఫలానా కూర స్టవ్ మీద ఉంది, ఆ కూర లేకపోతే ఆ రెసిపీ, ఆ డిజర్ట్ ఈ ఆకారంలో ఉంది, ఈ కలర్లో ఉంది, ఇంత వెయిట్ ఉంది, ఇంత స్వీట్ ఉంది, లేకపోతే ఇంత కారం ఉంది అని మెజర్ చేసి దాన్ని వర్ణించి ఇది ఇలా ఉంది అని చెప్తే ఘనత నిజానికి ఎవరికి వెళ్ళాలి? వండినాక చూసిన ఆ వ్యక్తిగా? నీకే. మరి సృష్టిలో ఏం జరుగుతుంది? భూమిని తన చిత్తానుసారంగా భూమిని సిద్ధపరిచిన దేవుడు. ఎలా సిద్ధపరిచారట? భూమికి కనీసం మూలరాయిని వేసేటప్పుడు చిన్న ఫంక్షన్ చేయలేదండి. ఆలోచిద్దామా? మనం ఎవరైనా ఒక ఇల్లు కట్టాలి అంటే మూలరాయి వేసేటప్పుడు పెద్ద ఫంక్షన్ చేస్తామా? సన్నాయి వాయిపిస్తూ గొప్ప గొప్ప వాయిద్యాలను పెడుతూ ఎవరైనా సరే గొప్ప ఆడంబరంతో మూలరాయి వేస్తామా? లేదు. గృహ ప్రవేశం అప్పుడు ఎవరైనా పెట్టిస్తారేమో బాగా డబ్బున్నప్పుడు. కానీ ఈ భూమిని సిద్ధపరచడానికి, ఈ భూమికి పునాది వేయడానికి, ఈ భూమికి మూలరాయి వేయడానికి దేవుడు తన దూతల్ని, ప్రధాన దూతలను, ఉదయ నక్షత్రాలను, హై ర్యాంకింగ్ ఏంజల్స్ ని పిలిచారు. తన దూతలందరూ కూడా వాయిద్యాలతో జయధ్వనులు చేస్తున్నారట. అలాంటి సమయం దేవుడు ఈ భూమికి ఒక మూలరాయిని వేస్తే, దానికి పునాదులు వేస్తూ, దాని సముద్రముకు ఆయన ఆనకట్ట వేస్తూ, ఇలా ఎంతో ఆయన ప్రణాళిక ప్రకారం తయారు చేశారు. ఆయన మాట పలికితే సమస్తం అవుతున్నాయి కదా. నిజానికి ఎవరండి జ్ఞాని? ఎవరిది జ్ఞానం? దేవునిది. నిజమైన జ్ఞాని ఎవరు? దేవుడు. ఈరోజు వింటున్న ఈ మాటలు మన హృదయంలో కొన్ని కదలికలు తీసుకుని రాబోతున్నాయి. మన యాటిట్యూడ్ చేంజ్ అవబోతుంది దేవుని పట్ల కానీ, సిచ్యువేషన్స్ పట్ల కానీ. శ్రద్ధగా గనక ఈ మాటలు వినగలిగితే మనం చూస్తున్న దృష్టి, మన కోణం మారబోతుంది. ఇంతవరకు మన ఆలోచన విధానం వేరు, ఇక మీదట మన ఆలోచన విధానం వేరుగా ఉండబోతుంది. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచిద్దాం. మన జ్ఞానం ఏ పార్టీది అని మనకు అర్థం అవ్వాలి. మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్న జ్ఞాని అని చెప్పిన ఏ లిస్ట్ లోని మనం లేము కదా. కానీ నిజానికి భూమి మీద మేమే జ్ఞానులం అని చెప్పుకుంటున్నవారు ఎంత జ్ఞానులో ఇప్పుడు ఆలోచించండి. చేసినవాడు గొప్పవాడా? చూసొచ్చినవాడు గొప్పవాడా? ఈ భూమిని అలా సృష్టించేటప్పుడే దేవుడు అంత ప్రణాళికతో, అంత పెద్ద బ్లూ ప్రింట్ తో దేవుడు సృష్టించారు. ఈవెన్ రిపేర్ కూడా అంత ఘనంగా చేశారు. రిపేర్ టైంలో కూడా వెలుగు కమ్ అని పలికితే వెలుగు వచ్చింది.
మనం ఏదైనా ఒక రూమ్ లోకి వెళ్ళి రా వెలుగు రా అంటే వస్తుందా? ఒక మనిషిని పిలిస్తేనే రారు. తెలియని ఒక వ్యక్తిని పిలిస్తే వస్తారా? రారు. అలాంటిది వెలుగుని పిలిస్తే వచ్చింది అంటే ఆయన ఎంత శక్తిమంతుడండి. అందుకే ఆయన పేరు సర్వశక్తిమంతుడు. ఆమేన్. ఇప్పుడు అటువంటి భూమి దేవుడు ఇప్పుడున్న కాస్మోస్ లో ఇప్పుడున్న ఈ భూమిని మన కాలంలో ఉన్న జ్ఞానులు అని చెప్పబడుతున్న వారు వెళ్ళి ఒక్కొక్క లేయర్ చూసి ఇది ఇంత ఉంది, అక్కడ ఉష్ణోగ్రత ఇంత ఉంది, అక్కడ రాళ్ళు ఇలా ఉన్నాయి, అక్కడ ఈ రకమైన మట్టి దొరుకుతుంది, అక్కడ ఈ రకమైన రాళ్ళు దొరుకుతున్నాయి అని చెప్పితే వారందరూ కూడా గొప్ప గొప్ప జ్ఞానులు అని పిలువబడుతున్నారు. ఎవరికి ఆపాదించాలి? ఘనత ప్రభావములు ఎవరికి చెల్లాలి? భూమిని చేసిన వాడికా చూసిన వాడికా? భూమిని చేసిన వాడికే చెల్లాలి. కానీ నిజానికి చెల్లట్లేదండి, చెల్లట్లేదు. ఒక్కటే ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్న పుస్తకాల్లో కావచ్చు, రాస్తున్న పరీక్షల్లో కావచ్చు, ప్రతి దానిలోని కూడా మనం నేర్చుకుంటున్నది ఏంటో తెలుసా? చూసొచ్చిన వాళ్ళ గురించి, చూసొచ్చిన వస్తువుల గురించి, చూసి వచ్చిన వాళ్ళ గురించి నేర్చుకుంటాం. వాటిల్లోనే పరీక్షలు, వాటిల్లోనే మార్కులు. అదే జ్ఞానం అనుకుంటున్నాం. ఒక్కసారి ఈ మనిషిని చూసి దేవుడు పిలిపేంటో తెలుసా? వెర్రివాడా. దేవుడు అయితే పిలిచే పిలుపు వెర్రివాడా. దేవుడు నిజానికి నేనంతా జ్ఞానం సంపాదించుకున్నాను అని అనుకుంటున్న వానితో అడుగుతున్న అనేక ప్రశ్నలు ఉన్నాయి. అసలు నాకెందుకు ఇలా అయింది, నేనేం చేశాను, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని ఆలోచిస్తూ, అసలు నేను పుట్టకపోయిందంటే బాగుండు, నేను పుట్టిన దినం తప్పింపబడిపోతే బాగుండు అనుకుంటూ అనేక మాటలు మాట్లాడుకుంటున్న యోబు దగ్గరికి దేవుడు సుడిగాలిలో వచ్చారట. చెప్పండి, దేనిలో వచ్చారు? సుడిగాలిలో వచ్చారు. వచ్చి పలుకుతున్న మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? చదవండి, 38వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 38వ అధ్యాయం 2వ వచనం. 38వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతున్న వీడెవడు? అంటే ఏమంటున్నారు? జ్ఞానం కలిగిన మాటలు చెప్తున్నావు అంటున్నారా? లేదు, జ్ఞానము లేని మాటలు చెప్పుతున్న వీడెవడు? ఈ జ్ఞానము లేని మాటలు పలుకుతూ ఆలోచనను చెరుపుతున్న వీడెవడు? అంటే అర్థం, జ్ఞానము కలిగిన మాటలు మాట్లాడితే ఆలోచన వస్తుంది. హల్లెలూయా. చాలా సార్లు ఇప్పుడు ఏం చేయాలో తోచదు, ఎందుకు ఇలా అవుతుందో తోచదు. ఆలోచన మొత్తం కూడా ప్రవాహము వలె అనేక ఆలోచనలు వచ్చి నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, నేను కృంగదీస్తూ ఉంటాయి, నేను ప్రశ్నలకు అనేక ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో కావాల్సింది ఏంటో తెలుసా? జ్ఞానం కలిగిన మాటలు.
హల్లెలూయా. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. మీకు అక్కర్లేదంటే మీరు కట్ అవ్వండి, పర్వాలేదు. మీకు అనేక పనులు ఉన్నాయా, మీరు కట్ అయిపోండి, పర్వాలేదు. కానీ మ్యూట్ లో పెట్టుకోండి. వినాలి అని చెవులన్నీ కూడా భద్రపరుచుకొని జాగ్రత్తగా ఒక్కొక్క మాట రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళకి ఈ మాటలు చేరనివ్వండి. మీరు అభ్యంతరంగా యాడ్ చేస్తున్నారు. మీ మొబైల్ మారద్దు. అందుకే వాట్సాప్ కాల్ అయితే మనం మ్యూట్ పెట్టచ్చు నాన్న. ఎవరైనా చూడండి ఎవరిని యాడ్ చేశారో అలా మ్యూట్ పెట్టుకొని వాళ్ళని ఆమె కంటిన్యూస్ మాట్లాడుతూనే ఉన్నారు. కొంచెం కట్ చేసేయరా వాళ్ళని. ప్లీజ్, డిస్టర్బెన్స్ గా ఉంది, మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. వాట్సాప్ కాల్ ఆడేదమ్మా. మా మిత అక్క, వాట్సాప్ కాల్ ఆడైపోదాం. వాట్సాప్ కాల్ అక్క, మరి యాడ్ చేసుకుందామా? సరే అక్క, నేను రికార్డింగ్ అవుతుంది అక్క. మరి చేస్తారా? అయిపోయింది.